హలో మై డియర్ హెల్త్ లవర్స్, ఈ వీడియోలో మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు మంచిదా కాదా అనేది తెలుసుకుందాం. రాత్రి సరిగ్గా నిద్రపోకుండా తరువాతి రోజు మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి రాత్రి తగ్గిన నిద్రను సరిపెడదామనుకుంటారు కొందరు. కానీ ఏ రోజు నిద్ర ఆ రోజుదే. ఈ రోజు సగం తినేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన చాక్లెట్ తరువాతి రోజు తిన్నట్టు ఈ రోజు సగం నిద్రపోయి తరువాతి సగం ఇంకో రోజు మధ్యాహ్నం పడుకుంటాలే అంటే కుదరదు. దానికో ప్రత్యేక కారణముంది. నిద్రపోవడానికి సైంటిఫిక్ గా కొన్ని స్టేజెస్ ఉంటాయి. అందులో ఒకటి REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, రెండోది NREM అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ NREM స్టేజ్ నుండి REM స్టేజ్ కి వెళుతుంది. ఇలా వెళ్లడాన్ని ఒక స్లీప్ సైకిల్ అంటారు. ఈ ఒక్క సైకిల్ కి 90 నిమిషాలు పడుతుంది. ఇలాంటి 4 సైకిల్స్ వరుసగా నిద్రపోతే అప్పుడు మనకు కావలసిన నిద్ర అందినట్టు. అంటే ఖచ్చితంగా 6 గంటల పైమాటే. అందుకే 6 గంటలకు తక్కువ నిద్రపోతే ఆ స్లీప్ సైకిల్ పూర్తవ్వనట్టే. మధ్యాహ్నం నిద్ర అరగంట కానీ గంట కానీ వెళితే అది కనీసం ఒక స్లీప్ సైకిల్ ని కూడా పూర్తి చేయదు. అందుకే అది బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వడం పక్కన పెడితే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. ఒకవేళ రాత్రి నిద్రపోయాక మధ్యలో లేచి మళ్లీ పడుకున్నా ఆ సైకిల్ పూర్తవ్వనట్టే. అంటే ఒక్కసారి ఈ స్లీప్ సైకిల్ ఆగిపోతే మళ్లీ అక్కడి నుండే మొదలు పెడతానంటే కుదరదు. కథ మళ్లీ మొదటికొచ్చినట్టే. అంటే 90 నిమిషాల సైకిల్లో 80వ నిమిషం డిస్టర్బ్ అయినా మళ్లీ మొదటి నిమిషం నుండి నిద్ర కావాలి. అందుకనే మధ్యాహ్నం నిద్ర అంతగా మంచిది కాదు. స్పష్టంగా చెప్పాలంటే ఇది చాలా రకాల అనారోగ్యాలకు కూడా దారి తీయవచ్చు. ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే మధ్యాహ్నం 30 నిమిషాల కంటే ఎక్కువగా నిద్రపోయినట్లయితే వారికి అధిక BMI, అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువట. అందుకే నిద్ర అనేది రాత్రిపూట పోవడమే మంచిది. ఖచ్చితంగా 6 నుండి 8 గంటలు ఉండటం మరీ మంచిది. ఈ విషయాన్ని కాస్త మైండ్లో ఉంచుకుని వీలైనంత త్వరగా ప్రశాంతంగా మీ మొబైల్స్ పక్కన పెట్టేసి నిద్రించండి.